రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. విజయవాడలో కూడా అనేక మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఒక బస్ స్టాప్లో అయితే ఉన్నాము. ఏదైతే 1 నెంబర్ బస్సు ఒకటి వస్తుంది, ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, బస్సులు ఎక్కుతున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కుదాం. ఇందులో చూడొచ్చు కొంచెం రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. బస్సులో మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఎక్స్క్లూజివ్గా చేద్దాం. అయితే ఫ్రీ బస్సు ప్రయాణం నిన్న సాయంత్రం ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది మహిళలందరికీ కూడా. ఇందులో చూస్తే చాలామంది మహిళలు కూడా ఉన్నారు. ఉచితంగా ఇవాళ ఎంతమంది బస్సు ఎక్కుతున్నారు అంటే దీంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది వెసులుబాటు ఉంటుంది. అయితే అడుగుదాం, అమ్మ ఏంటి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తున్నారు? దగ్గరికి కనకదుర్గమ్మ గుడికి. అవునా, ఓకే. ఉచితంగానే ఎక్కాం. ఏం చూపించారు? ఆధార్ కార్డు. ఆధార్ కార్డు చూపించిందా? టికెట్ ఇచ్చారా? ఇచ్చారు. ఏది టికెట్ చూపించండి. మా పిల్లల దగ్గర. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడ? బస్ స్టాండ్కి పోరంకి నుంచి ఎక్కారు. ఆధార్ ఉచితంగానే ఉచితంగానే టికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టారు. మొట్టమొదటిసారి బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఉచితంగానే ట్రావెల్ చేస్తున్నారు? అవును, ఉచితంగానే బస్ స్టాండ్ వరకు ఆధార్ కార్డు చూపించాం అంతే. ఆధార్ కార్డు చూపించి ఎక్కించాం, టికెట్ తీసుకున్నారు అంతే అంతే. ఓకే, సో చెప్పండి, లేడీ కండక్టరే ఉన్నారు బస్సులో. మన అదృష్టం, ఆవిడతోనే మాట్లాడదాం. ఏమ్మా, ఇప్పటి వరకు కూడా చాలా మంది మహిళలు బస్సులు ఎక్కుంటారు. మొట్టమొదటిసారి నిన్నటి నుంచే ప్రారంభమైంది ఉచిత బస్సు ప్రయాణం. మహిళలందరూ టికెట్ లేకుండా ప్రయాణించడం, మీరు దానికి 0 టికెట్ కొట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా తేలిగ్గా ఉంది, ఈజీగా ఉంది, బాగానే ఇస్తున్నాం. ఓకే, చూడొచ్చు చాలా మంది ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కనబడుతున్నారు, నవ్వుతూ కళకళలాడుతూ ఉంది బస్సు. నిజంగా ఇన్ని రోజులు డబ్బులతో టికెట్ కొనుక్కున్నారు, బట్ కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన శ్రీశక్తి పథకం మేరకు అయితే అందరూ కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు? బాగుంది. ఎలాగే ఏం చూపించి ఎక్కారమ్మా? ఏం అడిగారు బస్సు ఎక్కగానే మిమ్మల్ని? ఆధార్ కార్డు చూపించారు. ఎందులో చూపించారు? ఆధార్ కార్డు తీసుకొచ్చారు. మీరు చెప్పండి. మేము కూడా ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపించాం. బాగుంది, ఉపయోగకరంగా ఉంటుంది. ఉంది, బాగుంది. ఇటువైపు కూడా ఉన్నారు. అమ్మా నమస్తే, ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? ఓకే, ఎలా ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా. ఉచితంగానే ట్రావెల్ చేస్తున్నారా? ఇన్నిసార్లు ఎప్పుడైనా చాలాసార్లు బస్సు ఎక్కడం కానీ జరిగిందా? మీరు అప్పుడు టికెట్ తీసుకున్నారు? ఇప్పుడే టికెట్ తీసుకుని ఎక్కేవాళ్ళం, ఫ్రీగానే. ఇప్పుడు ఉచితంగా ఎక్కుతున్నారు. అమ్మమ్మ మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము మార్కెట్కి. మార్కెట్కి. ఎలాగ టికెట్ తీసుకున్నావా మరి? ఏం టికెట్? 0 టికెటే. ఆధార్ కార్డు చూపించావా మరి? నాకు తెలియదు అసలు. ఉందని తెలీదు. తెలియక నేను తెచ్చుకోవాలి. అయ్యో, ఆధార్ కార్డు తెచ్చుకోలేదు. చూసారుగా, ఆధార్ కార్డు క్యారీ చేయకపోతే ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎంత కొట్టారు టికెట్కి? 30 రూపాయలు పెట్టి పాపం ఆవిడ ఆధార్ కార్డు తెచ్చుకోలేదు, పెద్ద ఆవిడ. అందుకని ఆవిడకైతే టికెట్ కొట్టడం జరిగింది. అందరూ ఆధార్ కార్డు తెచ్చుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరి కోసం తీసుకొచ్చింది కాబట్టి అందరూ ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది మర్చిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా టికెట్ అయితే పడుతుంది. అమ్మ మీరు చెప్పండి, మీరు ఉచితంగానే ప్రయాణిస్తున్నారా? ఉచితంగానే ప్రయాణిస్తున్నాము. ఓకే, ఎలా అనిపిస్తుంది బస్సు? సంతోషంగానే ఉంది మాకు. ఆడవాళ్ళకి ఛార్జీలు భారం తగ్గుతుందని చెప్పి బాగానే. మీరేంటి వర్కింగ్ ఉమెనా లేకపోతే ఇంట్లో హోమ్ మేకరే? ఆధార్ కార్డు తీసుకొచ్చి ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం. టికెట్ ఇచ్చారు మేడం, కండక్టర్ గారు ఇచ్చారు, టికెట్ తీసుకున్నాము. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి? పీడబ్ల్యూ గ్రౌండ్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, మాకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. చూడొచ్చు, ముందు కూడా చిన్నపిల్లలతో సహా ఎవరైనా కానీ, ఆడపిల్ల అయితే చాలు, మహిళ అయితే చాలు, బస్ ఎక్కి ఉచితంగా ప్రయాణం చేసేయచ్చు. వాళ్ళ డబ్బులు ఆదా చేసుకునేటటువంటి ఒక ఏదైతే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది, సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. అందరూ కూడా ఇళ్లల్లో మహిళ లేకపోతే ఖచ్చితంగా ఎవరు కూడా వంట వండుకోలేరు, తినలేరు, ట్రావెల్ చేయలేరు. బయటకు వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఇంట్లో మహిళ ఉండాలి. బయటకు వెళ్ళాలన్నా కూడా మహిళ అన్ని రంగాల్లో ముందుంటుంది. కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ విషయంలో బస్సులో ప్రయాణిస్తే ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చిన పరిస్థితి. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం? ఉచితం బాగుందమ్మా. పాస్పోర్ట్ చూపించాను. అంతకుముందు పాస్ తీసుకురావాలి. అంతకుముందు ఆవిడ ఈ పాస్లో ట్రావెల్ చేసే వాళ్ళు పాస్కి ఎంత అవ్వేదమ్మా మీకు?
అంతకుముందు 30 రూపాయలు లేదు. ఇప్పుడు ఇవి తీసుకున్నా పర్వాలేదు ఉచితమే. ఖచ్చితంగానే. ఆ. పాపకు కూడా మాకు 30 రూపాయలు టికెట్. టికెట్ కొట్టారా? ఆ. ఆధార్ కార్డు మర్చిపోయి వచ్చారని. ఆ. సో చూస్తున్నాం కదా, ఆధార్ కార్డు లేకపోతే ఖచ్చితంగా టికెట్ అయితే పడుతుంది అందరికీ. మహిళలందరూ కూడా టికెట్ లేకుండా అంటే జీరో టికెట్తో అయితే ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సిటీ బస్సులు ఏదైతే ఇంటర్సిటీకి సంబంధించి కానీ ఏదైతే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మహిళలు ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ మనమే విజయవాడలో అయితే చూస్తూ ఉన్నాము. నేను కూడా ఉచితంగానే నా ఆధార్ కార్డు నా చేతిలోనే ఉంది, నేను ఎక్కాను, ప్రయాణిస్తూ ఉన్నాను. సో ఇలాంటి వెసులుబాటుని అందరూ కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి అయితే విజయవాడలో కనపడుతుందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో